మజిలీ రన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఏ రేంజ్ హిట్ ఫైనల్ ఫిగర్ ఎంత రావచ్చు అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ ఫస్ట్ వీక్ అయ్యాక ఇంకాస్త క్లారిటీ వస్తుంది. దీని ఫలితం విషయంలో అక్కినేని కాంపౌండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ముఖ్యంగా చైతు హిట్ చూసి 2 ఏళ్లు దాటింది. యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి ఏది పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. దానికి తోడు అఖిల్ సైతం మిస్టర్ మజ్ను రూపంలో డిజాస్టర్ అందుకోవడంతో నాగ్ పైకి చూపించకపోయినా ఎంతో కొంత ఆందోళన అయితే ఉంటుంది. అయితే దానికి చెక్ పెట్టే దిశగా మజ్లీ రిజల్ట్ దక్కడంతో అఖిల్ పుట్టినరోజుని సైతం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టు సమాచారం. కోడలు అడుగుపెట్టిన వేళ విశేషమేమో కానీ తనతో కలిసి నటించిన సినిమాతోనే చైతు హిట్ కొట్టడం గమనార్హం. సో కొత్త ఏడాదిలో మజిలీతో పరాజయాల పరంపరకు బ్రేక్ పడిపోయిందని అక్కినేని కాంపౌండ్ ఫీలింగ్. ఇప్పుడు నాగ్ చేస్తున్న మన్మధుడు 2 మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి అవి కనుక నిలబెట్టుకుంటే గత కొంతకాలంగా తనకు హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జునకు రిలీఫ్ దక్కుతుంది. సో ఈలోపు అఖిల్ 4వ సినిమాకు రంగం సిద్ధం చేయాలి. బొమ్మరిల్లు భాస్కర్ తో ఉండొచ్చనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎంతకీ రావడం లేదు. ఇంకొంచెం టైం పట్టొచ్చని ఇన్సైడ్ టాక్. మొత్తానికి మజిలీ రూపంలో దక్కిన విజయం అక్కినేని కుటుంబాన్ని సెలబ్రేషన్ మూడ్ లోకి తీసుకెళ్లిన మాట వాస్తవం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.